మిత్రులందరికీ నమస్కారం. నేను ఇవాళ గౌరవనీయులు నాకు ఇష్టమైన ఉస్మానియా యూనివర్సిటీలో సిఎంఓగా చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేసి దాని తర్వాత తెలంగాణ మూమెంట్లో ఎన్నోసార్లు కూడా నాకు ఎన్ని దెబ్బలు తగిలినా మర్యాద చేసిన మా గౌరవనీయులు మా అన్నతో సమానం మా గౌరవనీయులు డాక్టర్ గారు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? ఎలా ఉంది సార్? మనం తెలంగాణ మూమెంట్లో మీరు మాకు బాగా హెల్ప్ చేశారు. స్పెషల్ మీదైతే చాలా సెన్సేషన్ కేసు ఉండే కాబట్టి సిఐ బాగా సతాయించాడు నాకు. అసలు మీకు పట్టియకపోతే నేను అరెస్ట్ చేస్తానని చెప్తాను. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సార్, అప్పుడు మీరు నాకు రవి హిలియస్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మీరు నాకు దగ్గర ఒక 20 days కంటికి రెప్పలా చూసుకున్నారు. దాని తర్వాత గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, దాని తర్వాత మన మధుయాష్కి గౌడ్ అన్న చాలా మంది మినిస్టర్లు వచ్చింది. చాలా వచ్చింది అంటే సెన్సేషనల్ కేసు ఉండే కదా. నువ్వు ఏదో బాంబులు అట్లాంటిది సార్. మీరు అంటే పేపర్లో అట్లయితే రాశారు, అప్పుడు పేపర్ రాసిండు. దాని తర్వాత వీసీ గారిని కూడా చాలా సందర్భాల్లో తీసుకొచ్చింది. మీరు నిజంగా అప్పుడు తెలంగాణ మూమెంట్లో సార్ డాక్టర్ వృత్తిలో ఉన్నా కానీ, మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉన్నా కానీ మాకు ఎంతో మర్యాదలు చేసిండ్రు. నిజంగా ఇప్పుడు సామాజిక తెలంగాణ అనేది వచ్చిందా సార్ మీ దృష్టి? రాలేదు. మొదటి నుంచి వాళ్ళు గద్దరన్న వాళ్ళు అంటుండేది అంటే, అరే మనం దున్నుకుంటా పోతాం, వాళ్ళు విత్తనాలు వేసుకుంటారా, మనమైతే ఆ పవర్లోకి రామని చెప్పేసి. సో అదే జరిగింది సార్. నిజంగా ఇవాళ తెలంగాణ గురించి మనం కొట్లాడి మన బిడ్డలు మనం చనిపోయినాం కదా. సాక్రిఫైస్ చేసిన వాళ్ళంతా బహుజనులు ఎక్కువ అంటే ఈ మెజారిటీగా ఇది ఉన్నది. కానీ నిజంగా మనకి ఇది దక్కింది అంటారా మీరు? ఎందుకంటే మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఎంతో మంది విద్యార్థి నాయకులను మీరు కళ్ళారు చూసిన ఎంతో మంది సఫర్ అయిన రోజు చూసిండ్రు. ఎన్ని దెబ్బలు తగిలినాయో మీరు చూసిన వాళ్ళు. నిజంగా సామాజిక తెలంగాణ అనేది ఈ 13 ఏళ్లలో మీకు ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతున్నాను. అసలు లేదు. ఇంకా నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే, అసలు తెలంగాణ కోసం బాగా ఫైట్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ సార్. సో కేసీఆర్ పీరియడ్లో అసలు దీని గురించి అస్సలే పట్టించుకోవడం అయితే అది క్రిమినల్ నెగ్లిజెన్సీ నేను అనుకుంటాను సార్. చాలా పొరపాటు జరిగింది ఆయన విషయంలో సార్. నిజంగా ఇప్పుడు ఉద్యమాన్ని గురించి మనం ఇంత ఉవ్వెత్తున లేపినాం. నిజంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడిన బిడ్డలకు సరైన ప్రాధాన్యత ఏమైనా ఉందనుకుంటున్నారా? ఏం జరగలేదు అసలు, వాళ్ళకి ఏం జరగలేదు నిజంగా. కతీద్దా ఇప్పుడు ఎందుకంటే మన సార్తో కూడా మనం ఉన్నాము. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది సార్ మీలాంటి వాళ్ళతో కలవడం. ఎందుకంటే చాలా సందర్భాలలో మీరు నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు. నిజంగా అది నేను మర్చిపోలేను. మీరు బాగుండాలి సార్. డెఫినెట్గా సామాజిక తెలంగాణ గురించి మీలాంటి ఉద్యమం చేయాలి సార్, మళ్ళీ ఒక ఉద్యమం రావాలని. అంతేగా సార్? డెఫినెట్గా చెప్తున్నా. ఇటు సైడ్ దా సార్తో వెనుకరా, ఇటు సైడ్ రా. అది మొత్తానికి అయితే సార్ మనతో మూమెంట్లో ఇవాళ మీరు కలుసుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. డెఫినెట్గా మళ్ళీ సామాజిక తెలంగాణ ఉద్యమం గురించి మీలాంటి మేధావులు కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ వృత్తిలో ఉన్నా కానీ రిటైర్ అయిపోయారు. గాలి వినోద్ సార్ లాంటి వాళ్ళు కూడా ప్రొఫెషనల్ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. దాని తర్వాత కొంతమంది ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా అయితే నష్టపోయినామో వాళ్ళు అన్ని కులాలు కానీ ఇవన్నీ సామాజిక తెలంగాణ గురించి కానీ మళ్ళీ ఒక గొంతుక లేపుతా అంటున్నారు. డెఫినెట్గా నేను కూడా మిమ్మల్ని ఒకసారి పిలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. నేను మీ సంపద నాయక్ని, డాక్టర్ సిఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్డ్. నిజంగా చాలా సంతోషం కలిగించింది. అందుకనే సార్ కలుసుడితోనే ఇక్కడనే ఒక బయట తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కలుసు సార్.